పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుందా? అందుకు వర్మని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందా? వర్మని ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ పరువు తీసే ప్రయత్నం జరుగుతుందా? ఇదే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఇటీవల వరుసగా వర్మ వర్సెస్ జనసేన నాయకత్వం అన్నట్టుగా సాగుతున్నటువంటి పరిణామాలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. తాజాగా పిఠాపురానికి మాజీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ పట్టణంలోని కొన్ని వార్డుల్లో పర్యటించారు. పట్టణం అంతా చెత్త కుప్పలా మారిపోయింది. పారిశుద్ధ్యం అత్యంత అధ్వానంగా ఉంది. ఏ మాత్రం చెత్తను తొలగించే ప్రయత్నాలు జరగడం లేదు. ప్రజలంతా అనేక అవస్థలు పడుతున్నారు అని స్వయంగా వర్మ ఫీల్డ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేశారు. తద్వారా పిఠాపురంలో డిప్యూటీ సీఎం గెలిచిన తర్వాత, ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చిత్రీకరించడానికి వర్మ పూనుకున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇదంతా వర్మ మీద జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దాడికి కౌంటర్గా అంతా అంచనా వేస్తున్నారు. వర్మని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వర్మను బదనాం చేసేదానికోసం జనసేన నాయకత్వం ప్రయత్నం చేస్తుంటే, అసలు పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారంలోనే ఫెయిల్ అవుతున్నారు, ఆయనకి మొత్తం వ్యవహారం మీద పట్టు చిక్కడం లేదు అని చూపించడానికి వర్మ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఈ పరిణామాలు చాటుతున్నాయి. ఈ వారంలోనే గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభానికి జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వెళ్ళినప్పుడు వర్మ అనుచరులు ఎదురుదాడికి దిగారు. మర్రెడ్డి శ్రీనివాస్ మీద దూసుకొచ్చారు. ఆ సందర్భంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడింది. దానికి కొనసాగింపుగా వర్మ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి అధ్వాన్నమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిని చాటడానికి తీసుకొచ్చినటువంటి తీరు కొనసాగింపుగానే కనిపిస్తుంది. ఇదంతా వర్మ వ్యక్తిగతంగానే చేస్తున్నారా అంటే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే వర్మ రూపంలో పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఎత్తులు వేయిస్తుందా అనేటువంటి అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎటువంటి పట్టు లేదని, వర్మ సహకారంతోనే గెలిచాడని చెప్పేందుకు తగ్గట్టుగా వర్మ అనేక రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన చేస్తున్నటువంటి పోస్టులు అందుకు సంకేతంగా ఉన్నాయి. గతంలో ఆయన ఒక పోస్ట్ చేసి కూడా తొలగించారు. ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే గౌరవం ఉండేది అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ని ఆయన ఎద్దేవా చేసేలా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ అయింది. చివరికి ఆయన దాన్ని తొలగించి ఎవరో ఒక ఏజెన్సీ వాళ్ళు తన నోటీసులో లేకుండా పెట్టారు అంటూ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్వయంగా ఆయనే ఈసారికైనా మీరు గెలవండి అంటూ ఒక మహిళ ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియోని వైరల్ చేయించే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ పాలనా తీరు బాలేదని, ఆయన ఫెయిల్ అవుతున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, వర్మ అయితేనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజల కోసం పనిచేస్తారనేటువంటి రీతిలో వర్మ చిత్రీకరించే దానికోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు పిఠాపురంలో పారిశుద్ధ్యం ఫెయిల్ అయింది అనేదానికి ఆయన ప్రదర్శించేందుకు ప్రయత్నం చేశారు. ఇవన్నీ వన్ బై వన్ జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకుండా, వాళ్ళ అండదండలు లేకుండా వర్మ ఏకపక్షంగా చేయగలిగే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ పరువు తీసేదానికోసం, పవన్ కళ్యాణ్ని బదనాం చేసేదానికోసం వర్మ వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అడ్డుకోగలదు. వర్మ అలాంటి దూకుడుగా వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నించగలదు. కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా వ్యవహరిస్తుందంటే పరోక్షంగా వర్మకి పూర్తిగా సహకరిస్తున్నట్టుగానే భావించాలి అని చాలామందే లెక్కలేస్తున్నారు. మరి ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ని బదనాం చేసేందుకు, పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో అన్ని రకాలుగాను ఎద్దేవా చేసేందుకు వర్మ ప్రయత్నం చేస్తుంటే ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సంబంధాల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అన్నవి కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.